అంటే రీమేక్ సినిమాలతో స్టార్డమ్ తెచ్చుకోవడం అనే మాటలో కొంత వాస్తవం ఉంది. అయితే అమితాబ్ సినిమాలు మాత్రమే కాదు. అనేక మంది అనేక సినిమాలు కాపీ కొట్టి, అనేక సినిమాలు రీమేక్ చేసి, కాపీ అనే మాట కరెక్ట్ కాదు. రీమేకులు చేసి విజయాలు సాధించినటువంటి చరిత్ర అయితే ఉంది. చిరంజీవి గారికి ఉంది. రజనీకాంత్‌కి ఉంది. అమితాబ్ సినిమాలు నేరుగా రీమేకులు చేసిన వాడు రజనీకాంత్. అది 'డాన్' సినిమా కావచ్చు, లేకపోతే 'మర్ది' సినిమా కావచ్చు. అలాంటివి మన్మోహన్ దేశాయి గారు తీసినటువంటి సినిమాలు అక్కడ సెన్సేషనల్ హిట్ కొట్టిన ప్రతి సందర్భంలోనూ రజనీకాంత్ గారితో తమిళ్‌లో తీశారు. నిజానికి ఈ పరిస్థితి 'ఎన్టీ రామారావు' గారికి ఉంది. 'ఎంజీ రామచంద్రన్' గారికి కూడా ఉంది. చిరంజీవి, రజనీకాంత్ ప్రారంభం కాదు దీనికి. అంటే రీమేకులు అనేది ప్రూవ్డ్ సబ్జెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది హీరోలు రీమేకుల మీద మోజు చూపించేవాళ్ళు. పరాయి భాషల్లో, పక్క భాషలో హిట్ కొట్టిన సినిమాని ఇమ్మీడియేట్‌గా హక్కులు కొనుక్కొచ్చేసి ఇక్కడ కథలు తయారు చేసేటువంటి పనిలో పడిపోయేవారు. నేటివిటీ పేరుతో కొన్ని మార్పులు చేసి, కొంతమంది దర్శకులు వాళ్ళ కెరియర్‌లో 99% రీమేకులే చేసినటువంటి డైరెక్టర్లున్నారు మనకి. 'విక్టరీ మధుసూదన్ రావు' గారు ఆయన కెరియర్‌లో ఆయన చేసినటువంటి సినిమాల్లో 99% రీమేకులే. ఒకటో, రెండో సినిమాలు నవలా చిత్రాలు తీశాడాయన. అంతే తప్ప స్ట్రెయిట్‌గా ఆయన ఒక కథ ప్రిపేర్ చేసుకొని తీసినటువంటి సినిమాలు లేవు. అది పరిస్థితి. కానీ సక్సెస్‌ఫుల్ కొట్టాడాయన. అందుకని 'విక్టరీ మధుసూదన్ రావు' అంటారాయన. అలాగే వెంకటేష్ జీవితంలో ఇంకా చిరంజీవి గురించి మాట్లాడాడీయన. చిరంజీవి కొన్ని స్ట్రెయిట్ సబ్జెక్టులు చేశాడు ఎక్కువ శాతం. తెలుగులో రీమేక్ స్టార్ అని చెప్పుకోవాలంటే వెంకటేష్‌ని చెప్పుకోవాలి. ఆయన, ఆయన కెరియర్‌లో హిట్ సినిమాలన్నీ కూడా రీమేకులే. కాబట్టి ఆయన్ని కూడా విక్టరీ అన్నాం మనం. విక్టరీ వెంకటేషు, విక్టరీ మధుసూదన్ రావు. వీళ్ళిద్దరి విక్టరీలు రీమేక్ విక్టరీలే. స్ట్రెయిట్ విక్టరీలు కాదు వీళ్ళిద్దరు. కానీ చిరంజీవి కెరియర్‌లో స్ట్రెయిట్ సినిమాలు కూడా గణనీయంగానే ఉన్నాయి. రీమేకులు కూడా ఉన్నాయి. మలయాళం నుంచి రీమేక్ చేశాడాయన, తమిళ్ నుంచి రీమేక్ చేశాడు. దక్షిణాది భాషల నుంచి చేశాడు. ఉత్తరాది భాషల నుంచి అనిల్ కపూర్ సినిమాలు రీమేక్ చేశాడు. హాలీవుడ్ సినిమాలు కూడా కాపీ కొట్టి సినిమాలు తీశారిక్కడ. ఆయన 'ఖైదీ' సినిమా ఫస్ట్ బ్లడ్ కదా! అలా అలాగే ఆయన చేసినటువంటి 'విజేత' సినిమా ఒక అనిల్ కపూర్ సినిమా రీమేక్ కదా! అలాగే 'పసివాడి ప్రాణం' అనేది మలయాళంలో వచ్చినటువంటి ఒక సినిమా రీమేక్ అది. ఇలా అనేక రీమేకులు చేసిన మాట వాస్తవమే గానీ అమితాబ్ కాదు. అమితాబ్ సినిమాలు రజనీకాంత్ చేశాడు గానీ, చిరంజీవి చేయటం అనేది కరెక్ట్ అబ్జర్వేషన్ కాదు. కానీ రీమేకులు గణనీయంగా చేసినటువంటి చరిత్ర చిరంజీవికి కూడా ఉంది. అమితాబ్ సినిమాలు రీమేకులు చేయటంలో 'ఎన్టీ రామారావు' గారు కూడా చేశాడు. అమితాబ్ 'జంజీర్' చేస్తే ఇమ్మీడియేట్‌గా అది తెలుగులో వచ్చింది. అలాగే ప్రతి సినిమా 'దీవార్' సినిమా తెలుగులో 'మగాడు' అని వచ్చింది. 'జంజీర్' 'నిప్పులాంటి మనిషి' అని వచ్చింది. ఇలా ఆహ్, అలాగే 'డాన్' సినిమా 'యుగంధర్' అనే పేరుతో వచ్చింది. అలాగే 'శత్రుఘ్న సిన్హా' నటించినటువంటి 'విశ్వనాథ్' అనే సినిమా 'లాయర్ విశ్వనాథ్' అనే పేరుతో వచ్చింది. ఇదే 'జంజీర్' సినిమాని తమిళ్‌లో 'ఎంజీ రామచంద్రన్' గారు రీమేక్ చేశాడు. రీమేక్ చేసి ప్రాణ్ క్యారెక్టర్, అమితాబ్ క్యారెక్టర్ 2 ఆయనే వేశాడక్కడ. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలా రీమేకులు అంటే హిందీలో పెద్ద హిట్ సినిమా వస్తే సౌత్ ఇండియన్ హీరోలకి పండగే అనుకునేవారు ఆ రోజుల్లో. ఒక రీమేక్ కాదు. అమితాబ్ రీమేకులు మాత్రమే కాదు. రాజేష్ ఖన్నా 'రోటీ' సినిమా పెద్ద హిట్ అయిందక్కడ. ఇమ్మీడియేట్‌గా అది 'నేరం నాది కాదు ఆకలిది' అనే పేరుతో ఎన్టీ రామారావు గారితో తీసేశారు. అలాగే ధర్మేంద్ర గారి పెద్ద హిట్ సినిమా 'యాదోన్ కి బారాత్' వచ్చేసి అన్నదమ్ముల అనుబంధంగా మనం రామారావు గారితో చూసామిక్కడ. ఇలా అనేక రీమేకులు చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు రీమేకులకి కాలం చెల్లింది. పర్టిక్యులర్‌గా పెద్ద హీరోలు రీమేకులు చేస్తే చూసేటువంటి పరిస్థితి పోయింది. ఆ రోజుల్లో మనకి కంటెంట్ అవైలబిలిటీ లేదు. కంటెంట్ అవైలబిలిటీ అంటే వాళ్ళు ఏ భాష నుంచి అయితే రీమేక్ చేస్తున్నారో, ఇప్పుడు ఉదాహరణకి 'మనుషులు మారాలి' అనే సినిమాని మధుసూదన్ రావు గారు మలయాళం నుంచి రీమేక్ చేశాడు.
మలయాళంలో విన్సెంట్ గారు డైరెక్ట్ చేసినటువంటి 'తులాభారం' అనే సినిమాని ఆయన తెలుగులో 'మనుషులు మారాలి' అని తీశాడు. తీసినప్పుడు ఆ మలయాళం సినిమా తెలుగు వాళ్ళకి దొరికే అవకాశం లేదు. కాబట్టి 'మధుసూదన్ రావు' గారు తీసిందే చూసి కన్నీరు పెట్టుకొని డబ్బులిచ్చారు. కానీ ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే నేను ఫలానా భాష నుంచి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాను అని చెబితే, రెండో నిమిషంలో ఇంటర్నెట్‌లో ఆ సినిమా ఎక్కడో చోట దొరుకుతుంది. రాత్రికి చూసేసి పొద్దున్నే కంపారిటివ్ స్టడీ చేసేస్తారు. ఆ సినిమా ఈ డైరెక్టరు ఇలా తీయలేడు. ఈ డైరెక్టర్ ఇలా మారుస్తాడు దీన్ని. ఆ హీరో వలన ఇలా మారుతుంది అని స్పెక్యులేటివ్ స్టోరీస్ యూట్యూబ్‌లో వందలాదొచ్చేస్తాయి ఇమ్మీడియేట్‌గా. ఈ కంపారిజన్ వచ్చినప్పుడు సినిమాలు బతకవు. కంపారిజన్ వచ్చిన ఏ సినిమా కూడా బతికి బట్టకట్టలేదు. కృష్ణ గారి 'దేవదాసు'కి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవ్వటం వలన కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సినిమా ఫ్లాప్ అయింది. బాపు గారి 'చాగయ్య' రిలీజ్ అయినప్పుడు నాగయ్య గారి 'చాగయ్య' రిలీజ్ అవ్వటం వలన ఆ రెండిటి మధ్య కంపారిజన్ వచ్చి బాపు గారి 'చాగయ్య' ఫ్లాప్ అయింది. ఇలాంటి కంపారిజన్ వచ్చిన ఏ సందర్భంలోనూ కొత్త సినిమాలు నిలబడలేవు. అందుకని ఈ కంపారిజన్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు.